హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మంత్రగత్తె భోషాణం అనే చందమామ కథని చెప్పుకుందాం. రచన శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు. మంత్రగత్తె భోషాణం. ముత్యాల వ్యాపారి మురహరికి 4 కొడుకులు. పెద్దవాళ్ళు 3 తెలివైన వాళ్ళు. వాళ్ళు తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆఖరివాడు వెంకటప్ప మందమతి. అందరూ వాడిని వెంకటప్ప అనడానికి బదులు వెర్రి వెంగళప్ప అంటూ హేళన చేసేవారు. వాడికి ఆ పేరే స్థిరపడిపోయింది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న వెంగళప్ప అంటే మురహరికి పంచ ప్రాణాలు. పెద్ద కొడుకులు 3కి పెళ్ళిళ్ళయి కోడళ్ళు కాపురానికి వచ్చారు. మామగారు తమ భర్తల కన్నా వెంగళప్పను ప్రేమగా చూడడం వాళ్లకు గిట్టేది కాదు. వెంగళప్పకు పెళ్లి చేస్తే అతడి ప్రవర్తనలో మార్పు రావచ్చని మురహరి ఆశ. అయితే వెంగళప్పను గురించి ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో అంతా ఎరిగి ఉండడంతో వాడికి పిల్లని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. వెంగళప్ప పెళ్లిని గురించిన దిగులుతోనే మురహరి కళ్ళు మూశాడు. ఆ రోజు నుంచి వెంగళప్ప కష్టాలు ఆరంభమయ్యాయి. వాడి వదినెలు వాడి చేత అడ్డమైన చాకిరీ చేయించేవాళ్ళు. అయితే ఏ పని సరిగ్గా చేయడం చేతకాని వెంగళప్ప అప్పగించిన పనులన్నీ పాడు చేస్తుండేవాడు. ఒకరోజు భర్తలు ఇంటలేని సమయంలో వెంగళప్ప వదినెలు 3 నడిమింట సమావేశమయ్యారు. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. ఈ వెంగళప్ప శనిని బతికున్నన్నాళ్ళు తేరగా పోషించవలసిందేనా అన్నది పెద్ద వదినె చేతులు తిప్పుతూ. ఈ వెర్రిమాలోకానికి పిల్లనిచ్చే దిక్కులేదు. ఇక ఇల్లరికానికి ఏ ఊరు పంపిస్తాం అంటూ మూతి విరిచింది రెండో వదినె. ఈ ముసలాయన పోతూ పోతూ ఈ తద్దినాన్ని మన నెత్తిన పెట్టి పోయాడు అంటూ మెటికలు విరిచింది మూడవ వదినె. ఎలాగైనా వెంగళప్ప పీడ విరగడ చేసుకోవాలని తోడికోడళ్ళు 3 కూడబలుక్కున్నారు. అప్పటి వరకు పెరట్లోని కూరపాదులకు బావినీరు తోడిపోసిన వెంగళప్ప ఆయాసపడుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి, వదిన్లు, ఆకలిగా ఉంది, అన్నంలోకి కందిపచ్చడి, సొరకాయ పులుసు కావాలి అన్నాడు. ఆ మరుక్షణం 3 వదినెలు మూలుగుతూ గదిలో చాపలు పరుచుకుని పడుకున్నారు. అది చూసి వెంగళప్ప భయపడిపోయి, ఇంతలోనే మీకేమైంది వదిన్లు? ఒంట్లో బాగాలేదా? నాన్నలాగా చచ్చిపోతున్నారా అన్నాడు. నాకు సుత్తెతో మోదుతున్నట్టుగా తల బద్దలయ్యే నొప్పి. గోధుమ రంగు తాచుపాము కూరలు పీకి నిప్పుల్లో వేసి ఆ పొగ పీలిస్తేనే గాని ఈ నొప్పి పోదు అన్నది పెద్ద వదినె. నాకు బండరాయి లోపల ఉన్నట్టుగా ఒకటే కడుపు నొప్పి. పులిపాలల్లో వాముపొడి కలుపుకుని తాగితే తప్ప ఈ బాధ తీరదు అన్నది రెండవ వదినె. నాకు ఇసుక పోసుకున్నట్టుగా కళ్ళల్లో ఒకటే భగభగ మంటలు. బ్రహ్మరాక్షసి కొమ్ము అరగదీసి ఆ గంధం కాటుకలా పెట్టుకుంటే గాని ఈ మంటలు చల్లారవు అన్నది మూడవ వదినె. వెంగళప్ప ఆ బాధలన్నీ తనకే వచ్చినట్టుగా విలవిల్లాడిపోతూ, వదిన్లు, డబ్బులివ్వండి, బజారుకు పోయి మీకు కావలసినవన్నీ తెస్తాను అన్నాడు. అవి బజారులో దొరకవు, అడవిలో ఉంటాయి. నీకు తెలుసుగా, మీ అన్నయ్యలకు ఊపిరి సలపని పని. వాళ్లకు అడవిలోకి వెళ్లే తీరిక లేదు. ఈ బాధలతో మేము చచ్చిపోవలసిందే అంటూ గట్టిగా మూలగసాగారు వదినెలు. జాలిగుండెగల వెంగళప్ప వాళ్ల మూలుగులు వినలేక, ఇప్పుడే నేను అడవికి వెళ్ళి మీకు కావలసినవన్నీ తెస్తాను అంటూ బయలుదేరాడు. వాడటు వెళ్ళగానే లేచి కూర్చుంటూ, ఈ రాత్రి వెంగళప్పను తప్పక తాచుపాము కాటు వేస్తుంది అంటూ ఆనందపడిపోయింది పెద్ద వదినె.
అది తప్పితే పెద్ద పులి పొట్ట చీల్చడం ఖాయం అంటూ పొంగిపోయింది రెండో వదినె. పై రెండు కుదరకపోతే ఏ బ్రహ్మరాక్షసో ఈ వెర్రిమాలోకాన్ని పట్టుకుని మింగేయడం తథ్యం అంటూ సంతోషపడిపోయింది మూడవ వదినె. వెంగళప్ప గోధుమ రంగు తాచు పెద్ద పులి బ్రహ్మరాక్షసిని వెతుకుతూ అడవిలో కొంత దూరం పోయేసరికి బాగా చీకటి పడిపోయింది. వాడు కొన్ని పాములను చూసి తోక పట్టుకోబోయాడు కానీ అవి గోధుమ రంగులో లేకపోవడంతో ఆ ప్రయత్నం మానాడు. వాడు అడవిలో ఎంత దూరం వెళ్ళినా నక్కలు కుందేళ్ళు కనిపించాయి గాని పులి జాడలేదు. వాడు ఆకలితో నకనకలాడిపోతూ ఓసి బ్రహ్మరాక్షసి ఇటొచ్చి నా కంటబడు అంటూ పెద్దగా కేకలు వేయసాగాడు. ఆ ప్రాంతాల ఒక దిబ్బ మీద గుడిసె వేసుకుని తన కూతురితో పాటు నివసిస్తున్న మంత్రాల మరిడమ్మకు ఈ కేకలు వినిపించాయి. మరిడమ్మ గుడిసెలో దీపం వత్తి పెద్దది చేసి బయటకు వచ్చి, ఎవడ్రా వాడు? అర్ధరాత్రి వేళ మరిడమ్మ ఇంటికేసి రావడమే కాక గావు కేకలు పెడబొబ్బులు పెడుతున్నాడు. ఆహా, ఎన్ని గుండెలు అన్నది. వెంగళప్ప గుడ్డి వెన్నెల కాంతిలో మరిడమ్మను చూసి దెబ్బ ఎక్కి, అత్త ఈ చుట్టుపక్కల గోధుమ రంగు తాచుపాములు, పెద్ద పులులు, రాక్షసులు ఇలాంటివేమీ లేవా అని అడిగాడు. నువ్వనే ఆ మూడింటి పెట్టు ఈ మంత్రాల మరిడమ్మని నేనున్నానురా, బళిరా కుర్రకుంక, ఇంత పొద్దుపోయి ఈ అంకమ్మ శివాలేమిట్రా అని ఆశ్చర్యంగా అడిగింది. వెంగళప్ప తన ముగ్గురు వదినెలకు వచ్చిన బాధలు, అందుకు విరుగుళ్ళు కూడా చెప్పి, వాళ్ళకు కావలసినవి తీసుకుని నేను వెంటనే వెళ్ళాలత్తా, పాపం వాళ్ళు మాత్రం ఎంతసేపని బాధ భరించగలరు చెప్పు అన్నాడు. వాడు వెర్రిబాగులవాడని, వాడిని చంపడానికి వాడి వదినెలు ఈ పథకం వేశారని మరిడమ్మకు అర్థమైపోయింది. పుట్టు సాహసివిరా అల్లుడు, ఆకలితో ఉన్నట్టున్నావు. వెంటనే ఆకలి చల్లార్చకపోతే నీ సాహసం చల్లబడిపోతుంది. 4 రొట్టెలు తిను అంటూ గుడిసెలోకి పోయి ఒక నులక మంచం తెచ్చి బయట వేసింది. తర్వాత మరిడమ్మ ఒక కంచు పళ్ళెంలో 4 జొన్న రొట్టెలు, ఇంత పుట్టకుక్కుల కూర తెచ్చి వెంగళప్పకిచ్చింది. వాడు వాటిని ఆవురావురమంటూ తిని మరిడమ్మ ఇచ్చిన మంచినీళ్లు తాగి, అత్తమ్మా, అడవికోడి రుచి ముందు ఊరికోడి బలాదూర్ అన్నాడు చిటికెలు వేస్తూ. ఆ మాటలకు మంత్రాల మరిడమ్మ పెద్దగా నవ్వి, అల్లుడు, అది కోడి మాంసం కాదు, పుట్టకుక్కుల కూర. అందంలో రాచకన్నెలను కాదనిపించే నా కూతురు స్వర్ణమంజరి చేసిన వంట అన్నది. గుడిసె బయట జరుగుతున్న ఈ సంభాషణ వల్ల నిద్రాభంగమైన స్వర్ణమంజరి, ఏమే అమ్మా, మళ్ళీ నేపాళం నుంచి నీ గురువేమైనా తగలడ్డాడా? నేర్చిన మంత్రాలు చాలవా? ఇప్పటికే మంత్రగత్తె కూతురునని నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. నీ కడుపున పుట్టిన కర్మానికి ఇలా అడవి మనిషిలా చచ్చేదాకా ఈ గుడిసెలోనే బతకాలి అన్నది పట్టరాని కోపంతో. మరిడమ్మ కూతురికేమీ జవాబివ్వకుండా, అల్లుడు, తెల్లవారేదాకా ఈ మంచం మీదే పడుకో, నీకు కావలసిన వస్తువుల సంగతి రేపు చూద్దాం అని చేతిలోని మంత్రదండంతో గుడిసె చుట్టూ ఒక గీత గీయగానే భగ్గుమంటూ ఒక అడుగు ఎత్తున మంట లేచింది. భయపడకల్లుడు, నిప్పు చూస్తే ఏ మృగం కూడా ఇటుకేసి రాదు అంటూ మరిడమ్మ గుడిసెలోకి వెళ్ళిపోయింది. మరిడమ్మ అటు వెళ్ళగానే వెంగళప్ప నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ పడుకుని నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్న స్వర్ణమంజరితో మరిడమ్మ, తర్వాత నిద్రపోదువు గాని, ముందు బయట పడుకుని ఉన్న ఆ కుర్రవాడు నీకు నచ్చాడో లేదో చూసి చెప్పు అన్నది. స్వర్ణమంజరి గుడిసె తలుపు తెరిచి బయటికి చూసింది.
గుడ్డి వెన్నెల వెలుగులో దబ్బపండు ఛాయతో పుష్టిగా ఉండి ఆదమరచి నిద్రపోతున్న వెంగళప్ప ఆమెకు ఎంతగానో నచ్చాడు. కూతురు సిగ్గుపడుతూ తలుపు మూసి లోపలికి రావడం చూసి సంగతి గ్రహించిన మరిడమ్మ తెల్లవారగానే ఆ కుర్రాడితో నీ పెళ్లి జరిపిస్తాను. మనిషి ఒట్టి అమాయకుడైనా చాలా బుద్ధిమంతుడు. మంచి తెలివైన ఆడపిల్లకు అమాయకుడు భర్తగా దొరకడం పూర్వజన్మ పుణ్యం అంటాడు మా గురువు నేపాళ భట్టు అంటూ పెద్దగా నవ్వింది. ఆ తర్వాత ఆమె తెల్లవారుజామున అడవి కోళ్లు కూయడం ప్రారంభించగానే నిద్రపోతున్న వెంగళప్పను తట్టి లేపి, అల్లుడు, నా కూతురు స్వర్ణమంజరిని పెళ్లి చేసుకుంటే నువ్వు అడిగినవన్నీ కట్నంగా ఇస్తాను అన్నది. వదినల ఆరోగ్యం బాగుపడితే అంతే చాలనుకుని వెంగళప్ప, ఇంతగా అడగాల అత్తా, పెళ్ళే గదా చేసేసుకుంటాను అన్నాడు. మరిడమ్మ అప్పటికప్పుడు కొండదేవత గుడిలో గన్నేరు పూలదండలు మార్పించి ఆ ఇద్దరికీ పెళ్లి చేసేసింది. తర్వాత ఆమె ఒక పల్లె నుంచి ఎడ్లబండిని తీసుకువచ్చి అల్లుడు కూతురు బండి ఎక్కాక గుడిసెలోంచి పాత భోషాణం ఒకటి తెచ్చి బండిలో పెట్టించి వెంగళప్పతో, అల్లుడా, మీ వదినెలకు కట్నాలు కానుకలతో పాటు వాళ్ళు కావాలన్నవి కూడా ఈ భోషాణంలో ఉన్నవని చెప్పు అని సాగనంపింది. సాయంత్రానికి భార్యతో ఇంటి ముందు దిగాడు వెంగళప్ప. ఆ సరికి వాడు చచ్చి మామగారిని చేరి ఉంటాడనుకున్న వాడి వదినలు వాడు పసుపు బట్టలతో బంగారపు బొమ్మలాంటి భార్యతో రావడం చూసి విస్తుపోయారు. బండివాడు భోషాణాన్ని లోపలి గదిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెంగళప్పతో లోనికి రాబోతున్న స్వర్ణమంజరిని గుమ్మంలోనే వదినెలు అడ్డగించి, లోపలికి అడుగు పెడితే కాళ్ళు విరగ్గొడతాం, ఎవత్తివే నువ్వు, ఎర్రగా బుర్రగా కనబడగానే, కానీ కట్నం లేకుండా మా మరిదిని బుట్టలో వేసుకుని తాళి కట్టించుకుంటావా అన్నారు. మీకు కావలసినవన్నీ ఆ భోషాణంలో ఉన్నాయని మా అత్త మీకు చెప్పమన్నది వదిన్లు అన్నాడు వెంగళప్ప. ఆ మాట వినగానే ముగ్గురు వదినలు చావు తప్పించుకుని వెంగళప్ప అవన్నీ ఎలా తేగలిగాడబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయారు. ముందుగా పెద్ద వదినే గదిలోకి పోయి ఆత్రంగా భోషాణం మూత తెరిచింది. అంతే, లోపలి నుంచి నిలువెత్తు గోధుమ వన్నె తాచు బుస్సుమంటూ పడగెత్తింది. ఆమె కెవ్వుమనబోయి నిగ్రహించుకుని భోషాణం మూత మూసి గది బయటకు వచ్చి, ఇంకా గుమ్మంలోనే నిలబడిపోయారేం, లోపలికి రండి అంటూ వెంగళప్పను స్వర్ణమంజరిని లోపలికి ఆహ్వానించింది. ఈసారి రెండవ వదినే హడావిడిగా గదిలోకి వెళ్ళి భోషాణం మూత తెరిచింది. లోపల కూరలు చాచి పంజాలు ఝుళిపిస్తూ భయంకరమైన పెద్ద పులి. ఆమె మూర్ఛపోబోయి తమాయించుకుని గది నుంచి బయటకు వచ్చి, అలా నిలబడిపోయారేం, కూర్చోండి అంటూ వెంగళప్పకు వాడి భార్యకు మంచం వాల్చింది. మూడవ వదినే దాదాపు పరుగు పెడుతూ గదిలోకి వెళ్ళి భోషాణం మూత ఎత్తింది. లోపల తలపై 2 కొమ్ములతో ఒంటి నిండా రోమాలతో చింతమొద్దులాంటి బ్రహ్మరాక్షసి కళ్ళు నులుముకుంటూ ఆవులిస్తున్నది. ఇది చూసి ఆమెకు పై ప్రాణాలు పైనే పోయేంత పనై పిచ్చి చూపులు చూస్తూ బయటికి వచ్చి వెంగళప్ప వాడి భార్యతో, భోజనం ఎప్పుడు చేశారో ఏమో, కాళ్ళు కడుక్కుని వస్తే భోజనం వడ్డించేస్తాను అన్నది. ముగ్గురు వదినల చేతుల్లో ఏమీ లేకపోవడం చూసి వెంగళప్ప, మీ బాధలు తగ్గిపోయినట్టున్నాయి. ఆ భోషాణం మా గదిలోనే ఉంటుంది గదా, మా అత్త పంపిన వస్తువులు మీకెప్పుడు అవసరమైతే అప్పుడు తీసి ఇస్తాను అన్నాడు. చిన్నపిల్లలు, మీరు మాకిచ్చేదేమిటి, మేమే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం అన్నారు ముగ్గురు వదినలు ఆప్యాయంగా. మరిడమ్మకు తెలుసు, గదిలో ఆ భోషాణం ఉన్నంతకాలం ఆ ఇంట్లో వెంగళప్పకు తన కూతురుకు
ఆడింది ఆట పాడింది పాటగా రోజులు గడిచిపోతాయని. నిజం, అక్షరాలా అలాగే జరిగింది. ఇదండి మంత్రగత్తె భూషాణం కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం.